హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే డే వ్లాగ్ చేస్తున్నానండి. మేము ఏమేం చేసామో చూపిస్తాను ఈరోజు వ్లాగ్లో. అయితే మేము మా చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. మా చెల్లి వాళ్ళ అమ్మాయి బర్త్డేకి. చూడండి, వెళ్ళిన రోజు ఇలాగ ఇంకా అన్నీ కట్ చేసి ఇస్తున్నాం అన్నమాట వంట మనిషికి వంట చేయడానికి. ఇలా మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇలా కలిసి అందరూ మాట్లాడుతూ చేస్తే అసలు ఎంత పని చేసినట్టు అనిపించదు. అయితే మేము అవి మాత్రమే ఒలిసి చేసాంలేండి. ఇంకా మిగతావన్నీ వంట మనిషి చూసుకున్నాడు. అసలు ఇవన్నీ ఒక మెమరబుల్గా అనిపిస్తాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, అక్కడ టీవీ పెట్టుకునేసి ఇక్కడ మొత్తం చూసుకుంటూ నేనేమో ఒక సైడ్ కొంతసేపు వీడియోస్ తీసుకుంటా, కొంతసేపు ఏమో ఇలా వాళ్ళతో కలిసి మాట్లాడుకుంటూ అలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బాబునేమో ఇక్కడ రూమ్లో పడుకోబెట్టేశాను. చూడండి, సింధు ఏమో బిజీ అయిపోయిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా అవన్నీ ఒలిసి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఏమో వంట మనిషి చేసేసి వెళ్ళిపోయాడు. 7 కల్లా చేసి ఇచ్చేసాడులేండి అన్నీ. ఇదేమో సాంబార్ అండి. అంత రెడ్గా లేదండి, లైటింగ్స్ అలా ఉండడం వలన అది ఎక్కువ రెడ్గా అనిపిస్తుంది. కలర్గా ఉండే లైట్స్ ఉన్నాయన్నమాట, అందుకోసం అనేసి మొత్తం అలా రెడ్గా కనిపిస్తుంది. ఇదేమో చికెన్ అండి. చూడంగానే టెంప్టీగా అనిపిస్తుంది చికెను. ఇదేమో కలర్ రైస్, బగారా రైస్ అండి. బగారా రైస్ చేసి ఇచ్చేసారు. ఇదేమో ఇంకా సలాడ్ లాగా అనమాట. ఇది పెరుగు పచ్చడి అండి. కలర్ రైస్లోకి. లైటింగ్స్ అలా ఉండడం వలన అన్ని కలర్స్ డిఫరెంట్ కనపడిస్తున్నాయి. సాంబార్లోకి వైట్ రైస్ అనమాట, తినని వాళ్ళ కోసం. ఇలా మొత్తం ఒక చోట పెట్టేశారనమాట. ఇంకా కేక్ కటింగ్ అవ్వగానే తినేసేద్దాంలే అన్నట్టు అన్నీ ఒకే చోట పెట్టేస్తే సరిపోతుంది కదా అనేసి అక్కడే వాటరు అన్నీ ఒకే చోట పెట్టేశారనమాట. ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుందండి. కేక్ కూడా పెట్టేశారు. మా చెల్లి వాళ్ళ అమ్మాయి పేరు డోరా, నిక్ నేమ్ వచ్చేసి. రియల్ నేమ్ వచ్చేసి చైత్ర లక్ష్మి అండి, చైత్ర. మేమైతే ఎక్కువ డోరానే అని పిలుస్తాం అనమాట. నేనేమో ఇలా రెడీ అయ్యాను. బాబు ఏడుస్తున్నాడండి. మా అమ్మాయి ఇలా రెడీ అయింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసాం. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకునేసి. ఇది ఊరికి దూరంలో కొంచెం ఒక పండుగలాగా, ఉత్సవాలలాగా చేస్తున్నారనమాట మసీద్ దగ్గర. అక్కడికి వచ్చాము, బోరు కొడుతుంది అనేసి. అంతా బ్యాచ్ ఉంటే ఇలా ఎంజాయ్ చేయొచ్చు కదా బాగా.
మేమైతే అలానే చేస్తామండి. చాలా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాము. అందుకే మేమంతా ఎక్కడికెళ్ళినా అందరం బ్యాచ్ లాగా ఎళ్ళడానికి ట్రై చేస్తామనమాట. టైం గూడా ఎలా గడుస్తుందో గూడా అర్థం కాదనమాట. ఇలా ఎక్కువ మెంబర్స్ ఉంటే మాట్లాడుకుంటూ ఇలా ఏదైనా ఎళ్లి చూడడానికి చూడండి. పిల్లలకేమైనా తీసుకుందామని చూసాను. బట్ ఏం నచ్చలేదు. ఇంకలా చూస్తా ఉన్నామనమాట. మీరు గూడా ఇలా ఫ్యామిలీతో ఎక్కడికన్నా ఎళ్ళడానికి ఇష్టపడతారా? నాకైతే చాలా ఇష్టమండి. ఫ్యామిలీతో ఇలా తిరగడం అంటే. నైట్ అయినా మనకు నిద్ర పట్టట్లేదనమాట. ఇలా తిరగడం ఇంకా ఎక్కువ జనం ఉంటే అంతే గదా! మాకైతే మిడ్‌నైట్ అలా అయిపోయిద్ది. మేమందరం కలిసొస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటామనమాట. నైట్ అంతా ఇలా అక్కడక్కడ తిరిగేసి లేదంటే ఇంకా ఇంట్లో ఉంటే ముచ్చట్లు పెట్టుకుంటాం. ఒక 3 దాకా అలాగా మాట్లాడుకుంటూ ఉండేది. మార్నింగ్ బాగా లేట్‌గా లేసేస్తా ఉంటామనమాట. ఎప్పుడో ఒకసారే గదండీ ఇలా కలిసేది. ఓ 3 మంత్స్‌కో, 4 మంత్స్‌కో, 5 మంత్స్‌కో అలా కలుస్తా ఉంటాం గదా! ఇంక చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటామనమాట. ఇంక అందరం గలిస్తే అలానే ఉంటదనుకో అందరింట్లో. చూడండి చాలా బావుందనమాట. దర్గా దగ్గర చేశారు ఇలా ఉత్సవాల్లాగా. పక్కనేమో ఇలా ప్రసాదాల్లాగా చేస్తున్నారనమాట. గ్రేట్ అనిపిచ్చిందసలు మార్నింగ్ నుండి ఇలా చేసి పెట్టడం అంటే వచ్చిన వాళ్ళకి. మేమైతే తినేసే ఎళ్ళాంలెండి. కాకపోతే ఇంకా ప్రసాదంలాగా ఏమైనా కొంచెం తీసుకోవాలి అంటున్నారు. అందుకోసం అనేసి ఇది 11 మెంబర్స్ కలిపి కొంచెం తీసుకున్నామనమాట ప్రసాదంలాగా. మళ్ళీ వేస్ట్ చేయకూడదు గదండీ! అందుకోసం అనేసి. ఇంకా తలా ఒక్క ముద్దలాగా తీసుకుంటే అయిపోయిద్దిలే అనేసి కొంచెమే పెట్టించుకున్నాము. ఇంకా తినేసి ఇంటికి బయలుదేరుతున్నామండి. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.